ప్రజాస్వామ్య సిద్ధాంతం గొప్పదా? రాజకీయ పార్టీలు గొప్పవా? ప్రజాస్వామ్యమే గొప్పదైతే రాజకీయాలు వారసత్వంగా ఎలా మారాయి? పార్టీల్లో ప్రజాస్వామ్యం ఎక్కడ దెబ్బతింది? దాన్ని సరిచేయాల్సింది ఎవరు? పార్టీలు ప్రజల పార్టీలుగా కాకుండా కుటుంబ పార్టీలుగా ఎందుకు మారాయి? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను తలపిస్తున్న పార్టీలను సంస్కరించడం ఎలా? మూల సిద్ధాంతంగా ఉండే ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు రాజకీయ పార్టీలు. ప్రజాక్షేత్రాన్ని 10 కాలాల పాటు ప్రభావితం చేయాలనే బృహత్ సంకల్పంతోనే దాదాపుగా అన్ని పార్టీలు ఆవిర్భవిస్తాయి. అందుకే రాజకీయ పార్టీని కొందరు పెద్దలు మర్రి చెట్టుతో పోలుస్తారు. మర్రి చెట్టులా విస్తరించిన పార్టీలే చాలా కాలం పాటు ప్రజా సంక్షేమానికి గొడుగులా మారతాయి. అయితే మర్రి చెట్టులా మారిన పార్టీలు కూడా కొన్ని దశాబ్దాలుగా చెదలు తింటూ వట్టిపోతున్నాయి. ఊడలు దిగిన పార్టీలు సైతం ప్రజాక్షేత్రంలో కనిపించకుండా పోతున్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు తొలి 3 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం నడిచింది. కానీ క్రమక్రమంగా దాని ప్రభావం తగ్గిపోవడం ప్రారంభమైంది. ఇందిరాగాంధీ కాలంలోనే అతి కేంద్రీకృత పాలనకు బీజాలు పడ్డాయి. రాష్ట్ర నాయకులను ఢిల్లీలో నిర్ణయించడం దగ్గర నుండి ప్రజాస్వామ్యానికి బీటలు పడుతూ కేంద్రీకృత పాలన బలం పుంజుకుంటూ దేశ రాజకీయాల్లో దుష్ట సాంప్రదాయానికి తెరలేచింది. పార్టీల్లో చీలికలు రావడం, కొత్త పార్టీలు పుట్టుకు రావడం, అలా పుట్టుకొచ్చిన పార్టీలు కూడా 10 ఏళ్లు తిరగకుండానే పరదాల చాటుకు వెళ్లిపోతున్నాయి. దీనివల్ల పార్టీ అధినేతలకు పెద్ద నష్టం ఏమీ లేకపోయినా రాష్ట్రాల్లో ప్రజలకు అవసరమైన బలమైన స్థానిక నాయకత్వం దారుణంగా దెబ్బతింటోంది. ఇలా స్థానిక నాయకత్వం దెబ్బతినడాన్ని ప్రజాస్వామ్యాన్ని పట్టి పీడిస్తున్న ప్రమాదంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే భావి నాయకత్వం దెబ్బతింటూ ఉండగా ప్రజల్లో ఆయా పార్టీల పట్ల విశ్వాసం సన్నగిల్లి అడుగుంటుతోంది. ఇలా ప్రజాస్వామ్యం అనే మూల స్తంభాన్ని చేజేతులా ఎంత దారుణంగా దెబ్బతీస్తున్నారో ఆయా పార్టీల అధినేతలు గుర్తించడం లేదు అనేది నిర్వివాద అంశం. జాతీయ స్థాయిలో దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి తొలుత నెహ్రూ నాయకత్వం వహించారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి వంటి కుటుంబేతర నాయకులు వచ్చి తమను తాము రుజువు చేసుకున్న పార్టీ పగ్గాలను మాత్రం అందుకోలేకపోయారు. వారి అదృశ్యం కూడా నేటికి అనుమానాస్పదంగా ఉండడం ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. అలా నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ చేతుల్లోకి పార్టీ పగ్గాలు వెళ్లిపోయాయి. ఇందిరాగాంధీ విధానాలను తన కాంగ్రెస్ సీనియర్లు వేరుకుంపట్లో పెట్టుకున్నా పార్టీలోని కీ పర్సన్స్ వేసిన పాచికలు ఎత్తుగళ్ల మూలంగా వాళ్లలో ఏ ఒక్కరూ సరిగ్గా నిలదొక్కుకోలేకపోయారు అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇందిర తర్వాత రాజీవ్ వరకు కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా దేశ ప్రధాని పదవి కూడా వారసత్వంగానే మిగిలిపోయింది. రాజీవ్ గాంధీ తర్వాత కాంగ్రెస్ నుంచి కుటుంబేతర ప్రధానులు వచ్చినప్పటికీ పార్టీ పగ్గాలను మాత్రం కుటుంబం బయటి వ్యక్తులకు ఇవ్వలేకపోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇప్పుడు మల్లికార్జున ఖర్గేకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించినా ఆయన ఏ మేరకు స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు అన్నది పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదేమో. కాంగ్రెస్ తరఫున అదే నెహ్రూ కుటుంబం నుంచి ప్రధాని పదవికి రాహుల్ పోటీ పడుతుండడం ఇప్పుడు మనం గమనించాలి. ఆ పార్టీ నేతలు మరో వ్యక్తికి అవకాశం ఇవ్వడం లేదా, లేక సమర్థులైన నాయకులు రావడమే లేదా అన్నది $1 మిలియన్ ప్రశ్న. మరోవైపు కాంగ్రెస్ వంటి ఎంతో నేపథ్యమున్న జాతీయ పార్టీ సైతం ఓ పరిమితమైన కుటుంబ జాగీరులా మారింది అనడానికి మరో ఉదాహరణ కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. 2024 ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తలపెట్టినా పెద్ద ఫలితమేమీ కనిపించలేదు. కాంగ్రెస్కు కాస్త సీట్లు పెరిగినప్పటికీ ఆ పార్టీ నేతలు అంచనా వేసుకున్నట్లు అధికారం అందలేదు. ఆ తర్వాత జరిగిన వయనాడ్ ఉప ఎన్నిక ద్వారా ప్రియాంక గాంధీ తొలిసారిగా పార్లమెంటులోకి అడుగుపెట్టారు. ఆ ఉప ఎన్నిక సమయంలోనే రాహుల్ను ప్రధాని చేయాలనే అభిప్రాయం బలహీనపడిపోయి ప్రియాంకను భావి ప్రధానిగా ప్రొజెక్ట్ చేసేవారి వాదన కూడా తెరపైకి వచ్చింది. మరోవైపు
ప్రియాంక భర్త రాబర్ట్ వాడ్రా కూడా రాబోయే ఎన్నికల్లో తప్పకుండా తాను పోటీ చేస్తానని డిక్లేర్ చేసేశారు. రాబోయే రోజుల్లో ప్రియాంకను ప్రధాని అభ్యర్థిగా, అలాగే వాడ్రాను హర్యానా నుండి లోక్సభకు లేదా అసెంబ్లీ బరిలో నిలబోతున్నారన్నమాట. ఇప్పుడు అంటే పార్టీ పగ్గాలు ఎవరి చేతుల్లో పెట్టినా వారిని డమ్మీలుగా మార్చేసి గాంధీ కుటుంబ వారసత్వం ఉన్నవారికి అధికార పగ్గాలైనా పార్టీ పగ్గాలైనా కట్టబెట్టడం ఫిక్స్ అయిందని మనం గ్రహించాలి. అంటే ఏళ్లకు ఏళ్లు విలువైన సమయం నిస్సారంగా గడిచిపోతున్నా పార్టీ పగ్గాలను మాత్రం కుటుంబ సభ్యులు అందుకోబోతున్నారన్నమాట. మరి ఇలాంటి విఫల ప్రయోగాల వల్ల ఏం లాభం? ఎవరికి లాభం? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య పోకడలో మొదలైనప్పుడే ప్రాంతీయ పార్టీల హవా కూడా ఊపందుకోవడం ప్రారంభమైంది. అచ్చంగా అదే మాదిరి అనేక పార్టీలు కూడా పతనం దిశగా పయనిస్తున్నాయి. 1960లో తమిళనాడులో డిఎంకే, 1980లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ ఆత్మగౌరవం నినాదంతో పుట్టుకొచ్చాయి. కాంగ్రెస్ వైఫల్యాలే వీటికి పెట్టుబడిగా మారాయి. ఈ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా దక్షిణాదిన బలమైన ముద్ర వేశాయని, ఇప్పటికీ బలంగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. తమిళనాడులో డిఎంకేను 1949లో అన్నాదురై స్థాపించారు. 1969లో అన్నాదురై మరణం తర్వాత కరుణానిధికి పార్టీ పగ్గాలు, రాష్ట్ర పాలనా పగ్గాలు లభించాయి. 5 దశాబ్దాలు పార్టీని నడిపించారు కరుణానిధి. తిరిగి కరుణానిధి మరణం తర్వాత ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. పార్టీని ఆధునీకరించి 2021 అసెంబ్లీ ఎలక్షన్స్లో విజయం సాధించారు. రాజకీయ వారసుడిగా పగ్గాలు చేపట్టిన స్టాలిన్ తన కుమారుడైన ఉదయనిధి మారన్ను కూడా తెరపైకి తెస్తున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించినా తనదైన మార్కు వేసుకోకుండా తండ్రి నడిచిన బాటలోనే సాగుతూ విమర్శలు మూట కట్టుకుంటున్నాడు ఉదయనిధి. ప్రజలందరికీ బాధ్యత వహిస్తామని పవర్లోకి వచ్చిన డిఎంకే అవినీతి ఊబిలో కూరుకుపోతోంది. అన్నింటికన్నా ముఖ్యంగా మత రాజకీయాలు చేస్తోంది అన్న విమర్శలను ఎదుర్కొంటోంది తీవ్రంగా. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్తో ప్రమేయం లేకుండా విజయం సాధించి ఉదయనిధిని పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నారు ఆయన. మరోవైపు కరుణానిధి కుమార్తె కనిమొళి పార్లమెంటు సభ్యురాలిగా ఉన్న పగ్గాలు మాత్రం ఉదయనిధికే అప్పగించబడ్డాయి. ఇలా పార్టీ మొత్తాన్ని కుటుంబానికే పరిమితం చేసిన స్టాలిన్ ప్రజలు మెచ్చే పాలనను కూడా అందించలేకపోతున్నారన్న విమర్శలు ముసురుకుంటున్నాయి ఇప్పుడు. మరోవైపు డిఎంకే నుండి విడిపోయిన ఎంజీఆర్ 1972లో ఏఐఏడీఎంకేను స్థాపించారు. దీంతో తమిళనాట ఈ రెండు పార్టీల మధ్యనే అధికారం దోబూతులాడుతూ వస్తోంది. ఎంజీఆర్ తర్వాత జయలలిత పార్టీని తన గుప్పెట్లో పెట్టుకుని చక్రం తిప్పారు. 5 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై అమ్మగా పాపులారిటీని సంపాదించుకున్నారు జయలలిత. అయితే జయ తర్వాత నాయకత్వాలేమితో ఆ పార్టీ చీలిపోయింది. 2017లో ఎడప్పాడి పళనిస్వామి, ఓ పన్నీరుసెల్వం మధ్య డ్యూయల్ లీడర్షిప్ ఏర్పడింది. ఆ వైరం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కుటుంబ వారసులు లేకపోవడం, ఈపీఎస్, ఓపీఎస్ వర్గాల నుండి ఆధిపత్య పోరులో ఏఎన్డీఎంకే దాదాపు అదృశ్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆ ఇద్దరిని ఏకతాటి మీదకి తెచ్చి పోల్ మేనేజ్మెంట్ చేద్దామని భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్న క్రమంలోనే విజయ్ రూపంలో మరో ప్రాంతీయ పార్టీ తమిళనాట దూసుకొచ్చింది. డిఎంకే, అన్నాడీఎంకేలు ప్రవచించినట్లుగానే విజయ్ కూడా ద్రవిడ నినాదాన్నే వినిపిస్తున్నాడు. ద్రవిడ నినాదంతో వచ్చిన పార్టీలలో అనేక పార్టీలు ఇప్పటికే కనుమరుగయ్యాయి. అదే బాటలో ఎన్ఆర్డీఎంకే ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలపై ఎంతో మక్కువ చాటుకున్నా వెనక్కి తగ్గక తప్పలేదు. కమలహాసన్ పేరుకు పార్టీని స్థాపించారు, కానీ నో పెర్ఫార్మెన్స్. డిఎంకే మద్దతుతో రాజ్యసభ సీటు మాత్రం అందుకుని కమలహాసన్ ఉపశమనం పొందారనే చెప్పాలి. ఈ క్రమంలో డిఎంకేలో రాజకీయ వారసుడిగా ఉదయనిధి ప్రస్థానం బలపడుతుందా, లేక విజయ్ రాకతో ఓట్లు చీలిపోయి డిఎంకే అదృశ్యమవుతుందా? అసలు విజయ్ను తమిళ ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు అన్న ఆసక్తి మాత్రం ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది తమిళనాట. ద్రవిడ పార్టీల ఈ కుమ్ములాటలో
ఇప్పటికే నెమ్మదిగా ఓట్ల శాతం పెంచుకుంటూ వస్తున్న బీజేపీ గేమ్ ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరం. ఇక ఆంధ్రప్రదేశ్లో 2019-24 మధ్య టీడీపీ మీద అనేక అనుమానాలు ముసురుకున్నా మళ్లీ బలంగా నిలబడడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమే అయినప్పటికీ వైసీపీ, జనసేన వంటి ప్రాంతీయ పార్టీలు పరస్పరం బలపడడానికి సాయశక్తులు ఒడ్డుతున్నాయి. జనసేన రావడం వైసీపీకి నష్టం కలిగించినా తదుపరి పరిణామాలను దృష్టిలో ఉంచుకుంటే టీడీపీ కూడా భయపడక తప్పదు అన్న అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. తెలుగునాట ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని ఆయన అల్లుడైన చంద్రబాబు నాయుడు కాలపరీక్షకు తల ఒడ్డి సమర్థవంతంగా నడిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన సమర్థతను నిరూపించుకున్నప్పటికీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడిగా ఆయనను రాజకీయ వారసుడిగానే చూస్తారు ప్రజలు. అయితే చంద్రబాబు చేతి నుండి పార్టీ పగ్గాలు చేజిక్కించుకోవడానికి బలమైన ప్రయత్నాలే జరిగినా చంద్రబాబు చాణుక్యం ముందు అవేమీ పనిచేయలేదంటారు రాజకీయ నిపుణులు. బాలకృష్ణతో సంబంధం కలుపుకుని నారా లోకేష్కు ఎదురులేని పొజిషన్ కట్టబెట్టగలిగారు చంద్రబాబు. లోకేష్ ఇలాంటి పొజిషన్కు వచ్చేదాకా టీడీపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరే ప్రముఖంగా వినిపించేది. వ్యాపారవేత్తగా ఉన్న లోకేష్ను పక్కా పొలిటీషియన్గా నిలబెట్టడానికి చంద్రబాబు సుదీర్ఘమైన కసరత్తే చేయాల్సి వచ్చిందట. అటు లోకేష్ కూడా అనేక విమర్శలు ఎదుర్కొని సకల ప్రయత్నాలు చేసి యువగళం పేరిట పాదయాత్ర చేసి రాజకీయ నాయకుడిగా నిలదొక్కున్నారు. అందరి ప్రయత్నాలు ఫలించి రేపటి రోజుల్లో టీడీపీకి వారసుడు వచ్చేశాడన్న పేరు కూడా సంపాదించుకోవడం మనం గమనించాలి. మరి లోకేష్ తనను తాను నిరూపించుకునేదాకా ఎంతమంది సీనియర్ నాయకుల అనుభవ జ్ఞానాన్ని టీడీపీ అధిష్టానం పక్కన పెట్టేసింది అన్నది చర్చించుకోవాల్సిన అంశమే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎంతో పట్టుదలతో, మరెంతో దూరదృష్టితో, ఇంకా చెప్పాలంటే 30 ఏళ్ల గోల్ పెట్టుకుని 2009 నుండి పోరాడుతున్నారు. ఆయన 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికవడానికి 10 ఏళ్ల పాటు కృషి చేయాల్సి వచ్చింది అంటే నమ్మక తప్పదు. జగన్ రాకతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నవశకం ప్రారంభమైందన్న అభిప్రాయాలు కూడా సర్వత్రా వినిపించాయి. అయితే రాజకీయ వారసులకు వారి వారసత్వమే ఒక అడ్వాంటేజ్ అయితే అదే డిజడ్వాంటేజ్ కూడా అవుతుంది. ఒక్కసారి పవర్లోకి రావడానికి మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుంది. కానీ రెండవసారి తండ్రి చాటు బిడ్డ అనే ముద్రను ప్రజలు అంగీకరించరు. ప్రజల్లో ఎంతో బలమైన ముద్ర వేయాలన్న తలంపుతో వచ్చిన జగన్ తన పంథాను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కారణాలు ఏమైనప్పటికీ తనను తాను నిలబెట్టుకోవడంలో జగన్ వైఫల్యం చెందినట్టే లెక్క ప్రస్తుతానికి. ఇక వైఎస్ కూతురిగా, జగన్ సోదరిగా అధికారం ఆశించిన షర్మిల రాజకీయంగా నిలదొక్కుకోవడానికి అనేక ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు. వైఎస్ రాజకీయ వారసురాలిగా పరిచయం చేసుకున్న షర్మిల ముందుగా ఆ వారసత్వాన్ని జగన్ నుండి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతకాలం క్రితం తన కుమారుడైన రాజారెడ్డిని వైఎస్ రాజకీయ వారసుడిగా తెర మీదకు తీసుకొచ్చారు షర్మిల. ఆమె ఏపీసీసీ చీఫ్గా ఉన్నప్పటికీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వం మీదనే బలంగా ఆధారపడడం మనం గమనించాలి. జగన్కు మగపిల్లలు లేనందువల్ల ఏనాటికైనా తన బిడ్డే ఆనాటి రాజారెడ్డి వారసత్వాన్ని కొనసాగిస్తాడు అనేది షర్మిల ధీమాట. గత ఎన్నికలలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆమె ఫోకస్ అంతా కూడా కొడుకు మీదనే పెట్టడం గమనించాలి. అయితే తాత తండ్రుల వారసుడిగా దూసుకొచ్చిన జగన్ విషయంలోనే ఏపీ ప్రజలు ఎంతో పరిణితి కలిగిన తీర్పునిస్తే ఆ కుటుంబంలోని 4వ తరం కుర్రాన్ని ఎంత మేరకు ఆదరిస్తారు అనేది వేచి చూడాల్సిన అంశం. ఇదే ఏపీ నుండి పవన్ కళ్యాణ్ రూపంలో మరో ప్రాంతీయ శక్తి కూడా పుట్టుకొచ్చింది. పవన్కు రాజకీయ వారసత్వం లేకపోయినా రాజకీయ నాయకుడిగా నిలదొక్కుకోగలగడం విశేషమే. తొలి రాకతోనే తనదైన ముద్రను వేస్తూ దీర్ఘకాలిక లక్ష్యంతోనే పయనిస్తున్నట్టు ఆయన ప్రయాణం చూస్తే ఇట్టే తెలుస్తుంది. పవన్ ప్రజల మద్దతు ఎంత మేరకు పెంచుకోగలరు, ఎంతవరకు ఆ మద్దతు నిలబెట్టుకోగలరు అనేది ఆయన ప్రతిభా పాటవాలు, అంకితభావం మీదనే ఆధారపడి ఉంటాయని గమనించాలి.
ఇక తెలంగాణలో కూడా అచ్చంగా ఆంధ్రప్రదేశ్లో లాగే వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాల్లో పోటాపోటీ వాతావరణం పుష్కలంగా కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పాటుతో ముఖ్యమంత్రిగా ఎన్నికైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన నాయకత్వ పటిమను అద్భుతంగా ప్రదర్శించారు. అయితే తెలంగాణ డిమాండ్ నేపథ్యంలో పార్టీని నడిపించి 10 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన కేసీఆర్ ఒక్కసారి తన పవర్ పోగానే పార్టీలో భారీ చీలికలు ఏర్పడడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు 2001లోనే పార్టీని స్థాపించిన కేసీఆర్కు తన లక్ష్యం అందుకోవడానికి 13 ఏళ్లు పడితే పవర్లోకి వచ్చిన 10 ఏళ్లకే పేరు మార్చుకోవడం ద్వారా పార్టీ ప్రాశస్యం కోల్పోవడం, అధికారానికి దూరం అవడం, కూతురు కవిత ద్వారా పార్టీలో భారీ చీలిక రావడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పుడు ఒక లక్ష్యం కోసం వచ్చిన పార్టీ ఆ లక్ష్యం అందుకోగానే పార్టీ ప్రాధాన్యాలు ఎందుకు మారిపోయాయి? ప్రజల్లో ఏ మార్పు రాకుండానే పార్టీ ప్రాధాన్యాలను ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? అందులో ఎవరి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి? జాతీయ కాంగ్రెస్లో చీలికలు రావడానికి దాదాపు 3 దశాబ్దాలు పడితే ప్రాంతీయ పార్టీలో చీలికలు రావడానికి 10 ఏళ్లు కూడా పట్టడం లేదెందుకు? మరోవైపు బీఆర్ఎస్లో కొన్నేళ్లుగా కొనసాగుతున్న రాజకీయ వారసత్వ అంతర్గత పోరులు కవిత ఓటమి కల్వకుంట్ల కుటుంబంలోనే కాకుండా ఆ పార్టీలో కల్లోలం రేపుతోందని చెప్పొచ్చు. ఆస్తుల్లో వాటా కోసం తాను పోరాడటం లేదని, ఆత్మగౌరవ పోరాటం అని చెబుతున్న కవిత తాను చేస్తున్న డిమాండ్ ఏంటో చెప్పకనే చెబుతున్నారు. ఏ రాజకీయ విరోధి కూడా చేయని విమర్శలు బీఆర్ఎస్ మీద కవిత గుప్పించేస్తున్నారు. దీంతో కవిత చేసే విమర్శలకు విలువ రెట్టింపవుతోంది. తెలంగాణలో కవిత, ఆంధ్రాలో షర్మిల తమ సోదరులను టార్గెట్ చేస్తున్నారు. కుటుంబ పార్టీలకు ఎదురు తిరిగిన ఈ ఇద్దరూ కూడా సక్సెస్ అయితే వారసత్వ రాజకీయాలలో మరో నూతన అధ్యాయం మొదలవుతుందని భావించవచ్చా? అసలు రాజకీయ పార్టీల్లో ప్రజాస్వామ్యం ఏ దశలో అదృశ్యమవుతోంది? పార్టీ అధినేతలకు ఉండే ఏ అధికారం వల్ల ప్రజాస్వామ్యం చచ్చిపోతోంది? ఈ అంశం కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీల్లో ప్రజాస్వామ్యం బతకాలంటే ఆయా పార్టీల నాయకులకు టికెట్ ఇచ్చే ప్రక్రియ మారాలి. బీ ఫామ్ ఎవరికి ఇవ్వాలో నిర్ణయించుకునే అధికారం పార్టీ అధినేతకు కట్టబెట్టడమే పార్టీలో ఏకఛత్రాధిపత్యం రాజ్యమేళలా చేసేస్తోంది. అందువల్ల తనకు నచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం, లేదా పార్టీకి డొనేషన్లు ఇచ్చిన వారికే టికెట్లు ఇవ్వడం, ఇతర పార్టీలను మేనేజ్ చేసుకోగలిగిన వాడికే టికెట్లు ఇవ్వడం, ఇలా ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే దుస్సాంప్రదాయం ఇక్కడే ప్రారంభమైందని గమనించాలి. ఉదాహరణకు, ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి బీ ఫామ్ ఇవ్వాలంటే ఆ పార్టీ అధినేత నిర్ణయం మీద ఆధారపడకుండా ఆ నియోజకవర్గం కార్యకర్తల అభిష్టానికి అనుగుణంగా జరగాలి. నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఏ అభ్యర్థిని ఎంతమంది సమర్థిస్తున్నారు అనే మినీ పోలింగ్ ద్వారా అభ్యర్థిని ఖరారు చేయాలి. అక్కడ నెగ్గిన వారికే టికెట్ ఇచ్చే సత్సాంప్రదాయం రావాలి. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ కానీ కోర్టు కానీ జోక్యం చేసుకుని ఈ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధానం మారనంత వరకు పార్టీల్లో ప్రజాస్వామ్యం అనేది ఎండమావిగానే భావించాలి. వారసత్వ రాజకీయాలకు కాలం ఎదురు తిరుగుతోంది అని చెప్పే మరో ఉదాహరణే కర్ణాటక రాజకీయం. మాజీ ప్రధాని దేవేగౌడ జనతాదళ్ సెక్యులర్ పేరిట పార్టీని స్థాపించి విజయం సాధించారు. నిజానికి 1970లో కాంగ్రెస్ ఆధిపత్య రాజకీయాలకు వ్యతిరేకంగా ఏర్పడి విజయం సాధించిన కూటమి లాంటి పార్టీనే జనతా పార్టీ. అయితే ఆ విజయం ఎక్కువ కాలం నిలవలేదు. సోషలిస్ట్ నేపథ్యం ఉన్న నాయకులంతా జనతాదళ్ పేరిట మరో పార్టీని పెట్టుకున్నారు. జనసంఘ్ నుండి వచ్చిన నాయకులంతా బీజేపీ పేరుతో వేరే పార్టీ పెట్టుకున్నారు. అయితే కాంగ్రెస్ అనే అతిపెద్ద ఆధిపత్య శక్తిని ఎదుర్కోవాలనే ఉద్దేశాన్ని ఆ నాయకులంతా ఇక్కడే వదిలేసుకుని తమ సొంత రాష్ట్రాలను ఏలుతూ అటు ఢిల్లీలో కూడా చక్రం తిప్పాలనే డబుల్ గేమ్స్ కి ప్లాన్ చేసుకున్నారు. ఇలా 2 పడవల మీద ప్రయాణించాలనే హస్వదృష్టి వలనే జనతాదళ్ పేరిట ఉన్న అన్ని పార్టీలు విఫలమయ్యాయని భావించాల్సి వస్తుంది. దేవేగౌడ కేంద్ర బిందువుగా జేడీఎస్ అనే కర్ణాటక ప్రాంతీయ పార్టీలో ఆధిపత్య పోరు తీవ్ర రూపం దాల్చింది. దేవేగౌడ కుమారులైన కుమారస్వామి, రేవಣ್ణ మధ్య వారసత్వ పోరు పెరిగిపోయింది. మరోవైపు ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన జేడీఎస్ ఆ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యాన్ని విస్మరించి అధికారం అందుకోవడమే పరమావధిగా మారింది. ఒకసారి కాంగ్రెస్తో, ఇంకోసారి బీజేపీతో పొత్తులు పెట్టుకుని స్వీయ ఉనికి అనేది లేకుండా జాతీయ పార్టీల అండ లేకపోతే తానేమీ చేయలేని దుస్థితికి దిగజారిపోయింది. అలాగే
ఎన్నికలకు ముందు కుదుర్చుకున్న పొత్తులకు కూడా పాతరేసేసి ఎన్నికలు అయిపోయాక అధికారం కోసం కక్కుర్తిపడి ఆ తదుపరి బీజేపీ ఆడిన ఆటలో అరటిపండులా మారిందని చెప్పుకోవాలి. గత ఎన్నికలలో కుమారస్వామి అతిగా ఊహించేసుకుని బొక్క బోర్లాపడ్డ విషయం మరువరాదు. ఇక్కడ మరోవైపు రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ 2019లో హాసన్ ఎంపీగా గెలిచి జేడీఎస్కు యువ వారసుడు అవుతాడనే ఆశలను రేకెత్తించాడు. కానీ 2024లో సెక్స్ స్కాండల్లో చిక్కుకుని జీవితకాల శిక్షను అనుభవిస్తున్నాడు ఇప్పుడు. ఈ విధంగా కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ అనే ప్రాంతీయ పార్టీ కూడా గత చరిత్రగా మిగులుతుంది అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అటు యూపీలో సమాజ్వాదీ పార్టీది మరో ప్రాంతీయ ప్రస్థానం. ములాయం సింగ్ యాదవ్ 1992లో ముస్లిం యాదవ్ మై ఫార్ములాతో సమాజ్వాదీ పార్టీని స్థాపించారు. ఆ రాష్ట్రంలోని బలమైన సామాజిక వర్గమైన యాదవులతో పాటుగా ప్రధాన ఓటు బ్యాంక్గా ఉన్న ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తూ ఉత్తరప్రదేశ్లో రాజకీయంగా బలపడ్డారు. 2012 అసెంబ్లీ ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో భారీ విజయం సాధించడం మరో విశేషం. దీంతో ఎస్పీ హవా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తండ్రి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనంలో ఎస్పీ కేవలం 47 సీట్లకే పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. మాయావతి బీఎస్పీతో పోటీతో పాటుగా బాబాయ్ శివపాల్ యాదవ్ వర్గం ద్వారా కుటుంబ కలహాలు, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎస్పీని తీవ్రంగా నష్టపరిచాయి. ఇక 2019 లోక్సభ ఎన్నికలలో బీఎస్పీతో అలయన్స్లో కేవలం 5 సీట్లు మాత్రమే గెలుచుకుని పార్టీ పతనం అంచులకు చేరింది. 2024 లోక్సభ ఎన్నికలలో అఖిలేష్ యాదవ్ అనుసరించిన స్ట్రాటజీ వర్కౌట్ అయి 37 సీట్లు గెలుచుకుని యూపీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగారు. బీజేపీని 33 సీట్లకు మాత్రం పరిమితం చేయగలిగారు. ఈ ఉత్థాన పతనాలు ములాయం వారసత్వాన్ని అఖిలేష్ ఆధునీకరణతో కలిపి మాయావతి బీజేపీ పోటీల మధ్య ఎస్పీని బలోపేతానికి దారి చేసినట్టు చెప్పవచ్చు. ప్రాంతీయ పార్టీగా సక్సెస్ అయిన అఖిలేష్ మిగిలిన ప్రాంతీయ పార్టీలకు ఒక పాఠంలా కనిపిస్తున్నారు అంటే అతిశయోక్తి కానే కాదు. కానీ మారుతున్న ప్రజల ఆలోచనలను, రాజకీయ మార్పులను అఖిలేష్ ఎంతవరకు అందుకోగలరు అన్నది ముందు ముందు తేలనుంది. దేశ రాజకీయాలలో కీలకమైన రోల్ పోషించే స్టేట్స్లో యూపీ తర్వాత మహారాష్ట్రనే చెప్పుకుంటారు. బాల్ ఠాకరే ఇక్కడ శివసేనను స్థాపించిన తర్వాత రాజకీయాల్లో భారీ మార్పులే చోటు చేసుకున్నాయి. ముంబైలో స్థానికులకు వ్యతిరేకంగా దక్షిణ భారతీయుల పెత్తనంపై ఉద్యమాలతోనే శివసేన ప్రస్థానం ప్రారంభమైంది. అయితే మొదటి నుంచి బీజేపీ శివసేన పొత్తులో నడుస్తున్న రాజకీయాలలో 2019 ఎన్నికల తర్వాత భారీ పరిణామాలే సంభవించాయి. ఉద్ధవ్ పొత్తు ధర్మాన్ని విస్మరించి శరద్ పవార్ కూటనీతికి తలొగ్గారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో 2022లో శివసేన నెట్టనిలువున చీలిపోయింది. ఉద్ధవ్ ఠాక్రే సీఎం కుర్చీకి దూరమయ్యాడు. అనూహ్యంగా ఏకనాథ్ షిండే సీఎంగా తెరపైకి వచ్చాడు. మహారాష్ట్ర రాజకీయాలలో శరద్ పవార్ను యోధాన యోధుడిగా పేర్కొంటారు. కాంగ్రెస్లో సీనియర్ నాయకుడిగా ఉన్న ఆయన ప్రధానమంత్రి పదవిపై కన్నేసి ఆ పదవి అందకపోవడంతో రాష్ట్ర రాజకీయాలలో తానేంటో నిరూపించుకుని ఢిల్లీలో చక్రం తిప్పాలని భావించారు. సోనియా జన్మస్థానం ఇటలీ అయినందున కాంగ్రెస్లో తానే సీనియర్ అవడం చేత ప్రధానిగా తననే ఎన్నుకుంటారని ఆశించి భంగపడ్డారు శరద్ పవార్. ఎలాగైనా ప్రధానమంత్రి పదవిని అందుకోవాలనే ఆశతో వేరుకుంపటి పెట్టారు. 1999లో శరద్ పవార్, పిఏ సంగ్మా కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అయితే పార్టీ పేరులో నేషనలిస్ట్ అని ఉంది, కానీ వ్యవహారంలో ఎక్కడా జాతీయ స్ఫూర్తి కనిపించదు. 2019 ఎన్నికలలో శివసేనకు బీజేపీకి మధ్య చిచ్చు పెట్టి ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలలో ఎక్కువ లబ్ధి పొందాలని చూస్తున్నది పవారేనని చెప్పాలి. అయితే పవార్ అవతలి పార్టీని చీల్చే క్రమంలో తన సొంత పార్టీలో కూడా చీలిక వస్తుందని ఊహించలేకపోయారు. 2023లో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. సోదరుని కుమారుడైన అజిత్ పవార్ది ఒక వర్గం కాగా శరద్ పవార్ గ్రూపు మరో వర్గంగా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అంతేకాదు అసలైన ఎన్సీపీ పేరు, సింబల్ అజిత్ గ్రూప్కు వదులుకోవాల్సి వచ్చింది. మరోవైపు తన కూతురైన సుప్రియా సూలేను ఎంపీగా ఢిల్లీకి పంపి తన అల్లుణ్ణి రాష్ట్ర రాజకీయాల్లోకి తేవాలని పవార్ ప్రయత్నిస్తున్నారు. కానీ
తాను వేసే ఎత్తులతో తానే చిత్తవుతానని తెలియని పవార్ ఆఖరకు సుప్రియ భవిష్యత్తు కోసం బీజేపీ మీద ఆధారపడాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకున్నారనే చెప్పాలి. ఇలా మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ వంటి ప్రధాన పార్టీలు చీలికలు పేరికలు అయిపోయి ప్రజలు ఎవరిని ఆదరిస్తారో ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ప్రజల మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే, అసలు దేశంలో వారసత్వ జాడలేని పార్టీలు ఉన్నాయా అని. మన దేశంలో పూర్తిగా కుటుంబ పాలనే లేని పార్టీలు అరుదనే చెప్పాలి. కానీ కొన్ని పార్టీలను ఇందుకు మినహాయింపుగా చెప్పుకోవచ్చు. అందులో భారతీయ జనతా పార్టీ బీజేపీ ఒకటి. ఇందులో అత్యంత తక్కువగా కేవలం 4% ఎమ్మెల్యేలు మాత్రమే వారసత్వంగా ఎన్నికవుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అగ్రనాయకత్వం మొత్తం మెరిట్ ఆధారంగానే ఎన్నికవుతోంది. నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వారిని అందుకు ఉదాహరణలుగా చెప్పుకోవాలి. అదే కోవలో కమ్యూనిస్టు పార్టీలను కూడా ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. సిపిఐ, సిపిఎం వంటి లెఫ్ట్ పార్టీలు వారసత్వ జాడే లేకుండా మెరిట్ బేస్డ్ పార్టీలుగా పేరు తెచ్చుకున్నాయి. అయితే జాతీయ స్థాయిలో ఈ పార్టీల ప్రభావం నానాటికి గణనీయంగా తగ్గిపోతోంది. ప్రజల కోసమే వచ్చినట్లు చెప్పుకునే ఈ లెఫ్ట్ పార్టీలు ప్రజాక్షేత్రం నుండి ఎందుకు కనుమరుగవుతున్నాయి అనే ప్రశ్నకు ఇప్పటి వరకు పార్టీ నాయకుల నుండి సరైన జవాబు లేకపోవడమే వాటి ప్రస్థానాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఇక అరవింద్ కేజ్రీవాల్ తీసుకొచ్చిన ఏఏపీలో వారసత్వం లేకపోయినా ఆ పార్టీ దశా దిశ లేని పార్టీగా తయారైంది. ఆయా రాష్ట్రాలు, దేశ రాజకీయాలలో వివిధ పార్టీల పనితీరును గమనిస్తే అసలు అర్థమయ్యేదేంటి? ఇప్పుడు పనిచేస్తున్న పార్టీలను 1-2 మినహాయిస్తే మిగిలిన అన్ని పార్టీలు కూడా ప్రజాక్షేత్రం నుండి దూరంగా జరిగిపోయాయనే చెప్పుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నట్టు పైకి చెబుతూనే ప్రజలను వంచనకు గురిచేస్తున్నారు. అన్ని ప్రాంతీయ పార్టీలకు భారీ ఎత్తున రెగ్యులర్గా ఫండ్స్ వస్తున్నాయి. స్థిరాస్తులు, సీక్రెట్ డోనర్స్ నెట్వర్క్ అంతా కూడా ఆయా పార్టీల అధినేతల్లో చేతుల్లో కనుసనల్లోనే ఉంటుంది. ఒక్కసారి అధికారంలోకి వస్తే పార్టీల కార్యాలయాల పేరుతో భారీ ఎత్తున భూములను కేటాయింపచేసుకుని రాజకీయాలను సాధించేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పార్టీ పగ్గాలను బయట వ్యక్తులకు అప్పగిస్తే వేలు లక్షల కోట్ల విలువైన ఆర్థిక వనరుల మీద కంట్రోల్ పోతుందనే భయం అన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలను పట్టి పీడిస్తోంది. అందుకే ఎంత తెలివైన నాయకులు పార్టీలో ఉన్నా చివరకు కొడుకు లేదా కూతురికే పగ్గాలు ఇవ్వాలని పథకరచన చేసేస్తున్నారు. కుటుంబాల్లో ఎన్ని గొడవలు ఉన్నా ఆస్తుల విషయానికి వచ్చేటప్పటికీ రాజీ పడిపోతున్నారు. ఈ సాంప్రదాయంలో కాస్తైనా కూసింతైనా మార్పు రావాలంటే అభ్యర్థులకు బీఫామ్స్ ఇచ్చే పద్ధతిలోనే మార్పు జరగాలి. దాని మీద ప్రజల్లో కూడా విస్తృతమైన చర్చ జరగాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజాస్వామ్యం పేరిట ప్రజలను ఇంత దారుణంగా వంచిస్తున్న రాజకీయ పార్టీలను శిక్షించాల్సింది అసలు ఎవరు? అధినేతలకు అతి తేలిగ్గా కనిపిస్తున్న ఓటర్ దేవుళ్ళ, లేక వచ్చే ఎన్నికల వరకు అసలు ఏం జరుగుతుందో వేచి చూద్దాం.